హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే మనం ఈ మొబైల్ బాక్స్ని చూసినట్టయితే మీకు ఈకో ఫ్రెండ్లీ బాక్స్ని అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో దాంతోపాటే మనకు లాస్ట్ ఇయర్ మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ని వీళ్ళు లాంచ్ చేశారు కదా, చాలా సక్సెస్ఫుల్ మొబైల్ అప్పుడు వాళ్ళు లాంచ్ చేసినప్పుడు. సో ఈసారి కూడా వీళ్ళు మంచి ఫీచర్స్తో కూడిన ఈ మొబైల్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటే 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీని డిస్ప్లే గురించి కూడా చాలా బాగా మనకు వినిపిస్తుంది. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ బాక్స్ డిజైన్ చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్లో రావడం జరిగింది. సో మరి మనకు వేస్ట్ మెటీరియల్ ఎక్కువైపోతుంటుంది కదా, సో దాన్ని తగ్గించడానికి ఒక మంచి ప్రయత్నం అని చెప్పేసుకోవచ్చు. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా సూపర్ ఫీచర్స్ ఉన్నాయి. సూపర్ ప్రాసెసర్ని యూజ్ చేసేస్తారు. సో మరి నా చేతిలో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్లో అయితే ఉంది. సో మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసేసి బాక్స్ లోపల వీళ్ళు ఎలా మొబైల్ని ప్రొవైడ్ చేశారు అనేది అయితే చూద్దాం. మరి సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. బాక్స్లో నుంచి మనం ఈ మొబైల్ని ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ లోపల వైపు కూడా మనకు ఛార్జర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో వీళ్ళు యూజ్ చేసింది ఎక్కడ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా దీన్నే అంటే మన పేపర్నే యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకు ఈ వేస్ట్ అనేది ఎక్కువ అవ్వదని మనం అనుకోవచ్చు. సో మరి ఛార్జర్ చుట్టూ ఉన్న ఈ కవర్ని కూడా మనం బయటికి తీసినట్టయితే చూడండి, ఇది 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. సో చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని ఇది ఛార్జ్ చేసేస్తుంది. ఇక నెక్స్ట్ మనం దీనికి ఇచ్చిన యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు పై వైపు. సో ఇందులో చూడండి, మనకు ఈ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డుతో పాటు ట్రాన్స్పరెంట్ కేస్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటన్నిటిని సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, మొబైల్ కంపెనీస్ అనేవి వీటిని తక్కువ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. సో మరి చూడండి, డిజైన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మొబైల్ అనేది చాలా స్లిమ్గా కనిపించేస్తుంది. లైట్గా ఇక్కడ మనకు మ్యాట్ ఫినిష్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా, ఇది అల్ట్రా పిక్సెల్ తోటైతే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సైడ్ చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఎటువంటి బటన్స్ లేవు. పైవైపు నాయిస్ క్యాన్సలేషన్ బటన్ ప్రొవైడ్ చేశారు. మొబైల్ కింది వైపు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సలేషన్ టైప్ సి పోర్ట్తో పాటు మనకి ఇక్కడ సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఇందులో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నా చేయి తగిలి మొబైల్ కూడా ఆన్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడండి, సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. మనకు బెజిల్స్ అనేవి చాలా తక్కువ బెజిల్స్ తోటి కనిపించేస్తున్నాయి. మరి మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ ఎక్సలెంట్గా ఉంది. సో మరి 1100 నిట్స్ వరకు దీని బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 12 తోటి రావడం మనం గమనించవచ్చు. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కర్వ్డ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. నోటిఫికేషన్ ప్యానల్ చూడవచ్చు, ఇది కూడా మనకు కొంచెం డిఫరెంట్గా కనిపించేస్తుంది. దాంతోపాటే ఇక్కడ మనకు కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు ఇక్కడ చూస్తూ ఉంటే. అయితే దీనిలో వీళ్ళు హార్డ్వేర్ లెవెల్ మనకు ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా చాలా మొబైల్ కంపెనీస్ అనేవి సాఫ్ట్వేర్ లెవెల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, మన మొబైల్ హ్యాక్ అవ్వకుండా. కాకపోతే ఇందులో చూసుకున్నట్టయితే హార్డ్వేర్ లెవెల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసిన కారణంగా మొబైల్ అనేది హ్యాక్ అవ్వదని చెప్పేసుకోవచ్చు. అది మనకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మనకు ఇటువంటి ఫీచర్ అనేది అన్ని మొబైల్లో ఉండాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో మరి దీనిలో వాడిన ప్రాసెసర్ గురించి నేను చెప్పలేదుగా, స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. సో ఇది ఒక 5G మొబైల్, 13 బ్యాండ్స్కి సపోర్ట్ చేసేస్తుంది. సో మనకు 5G పరంగా చూసుకున్నట్టయితే అన్ని బ్యాండ్స్ దొరుకుతాయని చెప్పేసుకోవచ్చు. త్వరగా చూసుకున్నట్టయితే ఈ ప్రాసెసర్ అనేది హీట్ అవ్వదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. స్టార్టింగ్ ఈ ప్రాసెసర్ వచ్చినప్పుడు హీటింగ్ ఇష్యూస్ ఉండే, కాకపోతే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ఏం చేశాయంటే ఆ హీటింగ్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి నేర్చుకున్నాయి. అందులో భాగంగా మోటోరోలా వాళ్ళు కూడా చెప్పేది అదే. దాంతోపాటే ఇక మనం ఒకసారి దీని కెమెరా గురించి మాట్లాడినట్టయితే దీనిలో కూడా మనకు దాదాపుగా అన్ని రకాల ఆప్షన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ మనము వీడియోలో 8K వీడియోస్ వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో మరి మనకు 4K సరిపోద్ది అనుకోండి, కాకపోతే 8K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో అదొకటి. నెక్స్ట్ ఇక్కడ స్లో మోషన్లో వీడియోస్ని మనము రికార్డ్ చేసుకోవచ్చు. సూపర్ స్లో మోషన్లో కూడా మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేసేసి ఇది మనము చూడండి
అల్ట్రా వైడ్ యాంగిల్లో దాంతోపాటే మ్యాక్రోలో కూడా వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఫొటోస్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. పోర్ట్రేట్లో కూడా మనము వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డ్యూయల్ క్యాప్చర్ లాంటి ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకటేసారి మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. దాని తర్వాత నైట్ విజన్ లాంటి ఆప్షన్ కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు 50 మెగాపిక్సెల్లో అల్ట్రా రెజల్యూషన్లో ఫొటోస్ కావాలి అంటే దీన్ని అయితే యూజ్ చేయవచ్చు. సో మరి దీంతో నేను ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. దీనిలో మనం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అనుకున్నాం కదా, ఇంకొకటి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే దీనిలో మన హెచ్డిఆర్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడంతో పాటు ఇక్కడ మనము 4Kలో కూడా సెల్ఫీలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, ఓఎస్ సపోర్ట్ ఉంది, దాంతోపాటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ ఉంది. ఒకసారి గేమింగ్ కూడా ఆడితే వాళ్ళు నిజంగానే మరి మొబైల్ హీట్ అవ్వట్లేదు అని అంటున్నారు. అది నిజమా కాదనేది మనకు తెలుస్తుంది. దానికంటే ముందు ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూడండి, చాలా ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే అది కూడా ఇంకా చాలా ఫాస్ట్గా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు సౌండ్ క్వాలిటీ వినొచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటే మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి, ఇది కూడా చాలా బాగుంది. స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ కాబట్టి ఎలాగో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే హీటింగ్ అవుతుందా లేదా అనేది. సో కొద్దిసేపు ఆడి హీటింగ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో గేమ్ అయితే కంప్లీట్ అయింది. మరొక్కసారి హీటింగ్ చూద్దాం. గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి హీటింగ్ చూసినట్టయితే మనకు హీటింగ్ పెద్దగా అయినట్టయితే ఇక్కడ అనిపించట్లేదు. సో 35 చూపిస్తుంది. ఇక్కడ కెమెరా దగ్గర చూసుకున్నట్టయితే కొంచెం 36 దాకా అయితే చూపిస్తుంది, 36, 38 దాకా. సో అది పెద్ద హీటింగ్ అని చెప్పేసి అయితే మనం అనుకోవడానికి లేదు. సో ప్రజెంట్ మరి ఇప్పుడు నేను ఆడినంతసేపు మాత్రం నాకు హీటింగ్ అయితే కనిపించలేదు. నెక్స్ట్ దీంతోపాటు వీళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేస్తారు. దానిలో మొబైల్ ఇన్సర్ట్ చేస్తే ఇలాగైతే కనిపించేస్తుంది. నెక్స్ట్ దీని డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ మీరు చూడొచ్చు, చాలా బాగున్నాయి. దాంతోపాటు డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. వీవింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఏ యాంగిల్ నుంచి చూసినా సరే మనకి ఇది ప్రాపర్గానే కనిపించేస్తుంది దీనిలో ఉండే కంటెంట్. దాంతోపాటే సౌండ్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 4500 mAh బ్యాటరీని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. 50% ఓన్లీ 10 minutesలోనే ఇది ఛార్జ్ చేసేస్తుంది. దాని కారణంగా మనకు ఛార్జింగ్ టెన్షన్ అయితే ఉండదని చెప్పేసుకోవచ్చు. ప్రొడక్షన్ గురించి గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడితే 90.8% అయితే మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. 6.55 inches స్క్రీన్, ఇది POLED డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ప్రజెంట్ నేను అన్బాక్సింగ్ చేసే టైంకి అయితే ప్రైస్ రివీల్ అవ్వలేదు. దీని ప్రైస్ ఏముంటుందని చెప్పేసి మీరు గెస్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.